గుడ్ మార్నింగ్ అండి. ఒక మంచి ఆర్టికల్ అనాలిసిస్ చేద్దాం. కొలువు తీరేటప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు, ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన. ఇది 2016లో కూడా అప్పటి గ్రూప్ 2 విషయంలో కూడా నేను అప్పుడు అట్లా ఒక పేపర్లో ఆర్టికల్ రాసి ఉంటుంది. సో ఆ మాదిరిని అంటే ప్రస్తుత స్థితి ఏంటి, ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోసమని ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సాక్షి పేపర్లో వచ్చింది సార్, చాలా చక్కగా రాశారు. న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ, తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల, తుది తీర్పు తరువాతే తదుపరి చర్యలకు టీఎస్పీఎస్సీ నిర్ణయం, గ్రూప్ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2 గ్రూప్ 3 వేసవి సెలవుల తర్వాత గ్రూప్ 1పై హైకోర్టు విచారణ అనేది కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి టీఎస్పీఎస్సీ చైర్మన్లు వస్తున్నారు. కొంతమంది అలా వయసు రీత్యా ముందే రిటైర్డ్ అవుతారు, కొంతమంది ఉన్నటువంటి కాలం వరకు కూడా పనిచేస్తారు. ఇది ఒక భాగం. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్యని వాళ్ళు అవగతం చేసుకునే లోపే, అర్థం చేసుకునే లోపే రిటైర్డ్ అయిపోవడం, మళ్ళీ కొత్త చైర్మన్ రావడం, ఇలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ప్రతిసారి కూడా వెంకట్రామరెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. మేము చాలా పర్టికులర్గా కొన్ని సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో చూస్తున్నాం కాబట్టి ఒక అవగాహన అనేది ఉన్నది. సో దీనికోసం ఇలాంటి న్యాయపరమైన చిక్కులు రావద్దు అనేది అనుకున్నప్పుడు ఇక్కడ చైర్మన్ సాప్లో ఏందనంటే ఒక డెడికేటెడ్గా పనిచేస్తే తప్ప ఇవి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసలే కాలం ఎలా ఉంది అని అంటే కోర్టుకు వెళ్తామనే ఓరియంటేషన్లో అవగాహన ఉన్నది. డెఫినెట్లీ వాళ్ళకి పోయే రైట్ కూడా ఉంది కాబట్టి పోతారు. సో ఇక్కడ రెండు విషయాలు, ఇలా కొలువు తీరేది ఎప్పుడు లాంటి ఆర్టికల్స్ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఆర్టికల్స్ రావద్దు, జెన్యున్గా కావాలి అనుకున్నప్పుడు రెండు. ఒకటి, ప్రాథమికంగా రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ ఉండాలి. అది 100 ఉంటాయా, పోస్టులు 50 ఉంటాయా, బీసీడీలో ఒకటి, బీసీఏలో ఒకటి, ఎస్సీలో ఒకటి, ఎస్టీలో ఒకటి, ఒక్క పోస్టులో ఏం లేదు. రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తేనే ఇలాంటిది రెండవ అంటే అయిపోయేటటువంటి నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినటువంటి నోటిఫికేషన్ పైన దగ్గరగా ఉన్నటువంటి అభ్యర్థులు హోప్ పెట్టుకోరు. ఇక ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి కూర్చొని చదువుతారు. ఈ ఎవరైతే 1 మార్కు 1/2 మార్క్ తోటి ఉంటారో వాళ్ళు మాత్రమే కోర్టు వైపు చూస్తారు. కాబట్టి ఇదొకటి, జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక పోస్టున భర్తీ చేస్తే అది బాగుంటుంది. ఇలాంటివి అడ్డంకులు రాకుండా కనీసం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కన్నా అవకాశం, బతికే అవకాశం ఉంటుంది, నిరుద్యోగం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే ఎగ్జామినేషన్ని ఖచ్చితంగా పాయింట్ కామాలతో సహా ఒక డెడికేషన్ వర్క్ చేసి ఆ నోటిఫికేషన్ ఎట్లా ఉంది ఇంప్లిమెంటేషన్ కోసం, ప్రశ్న సరళి, ప్రశ్న కాఠిన్యత, ప్రశ్నల సమాధానాలు తప్పివ్వకుండా ఎవ్రీథింగ్, ఈవెన్ వైట్నర్ రాంగ్ బబుల్ లాంటి వాటిపైన కూడా మీరు ఇది ఆలోచించగలిగితే, అంటే రాంగ్ బబుల్ చేసిండు వైట్నర్ ఇలాంటివి కూడా, దాని కూడా ఒక ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించగలిగితే, అలాంటివి తలెత్తకుండా ఆలోచించగలిగితే డెఫినెట్లీ నోటిఫికేషన్లు రెగ్యులర్గా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు, ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు, వాళ్ళకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక చిన్న విషయం, బాలాజీ చిరబైన యాప్ నుంచి గ్రూప్ 1 మెంటర్షిప్ లాంచ్ చేస్తున్నాం. మీకు తెలుసు అనేక వీడియోలకు ఈ మధ్యన కరెంట్ అఫైర్స్ వీడియోలు రెగ్యులర్గా వాళ్ళు ఎవరైతే గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారో, రీసెంట్గా 384 ర్యాంకరు, లేకపోతే 600 ర్యాంకరు, అదేవిధంగా 1000 లోపు ఉన్నటువంటి ర్యాంకర్స్ తోటి మనం ఈ మెంటర్షిప్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్, పుస్తకాల కానించి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. దట్టు మళ్ళీ తెలుగు మీడియం సెలెక్టెడ్ అయినటువంటి అతి తక్కువ వ్యక్తుల ఎవరైతే ఉన్నారో ఆ ర్యాంకర్స్ తోటే మనం ఇది లాంచ్ చేస్తున్నాం. సో మరిన్ని వివరాలకు వేరే వీడియోల కింద లేదా ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్లు, కాల్ చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం.